మేడం నమస్కారం మేడం. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మరి పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు సంపాదించాలంటే వేరే ఆప్షన్ ఏం లేదు. అందుకే ఈ రిక్షా పెట్టుకున్నాను. కొంచెం బ్లెస్ చేయండి డబ్బులు బాగా వచ్చేలాగా. నేనే మేడం. ఈవెంట్లు లేవు. మొన్నటిదాకా తద్దినాలకి పెండాకులకి పిలిచేవారు. 20 మంది అంటే ఎవడు పిలవట్లేదు. ఈఎంఐలు కట్టాలి. ఇవన్నీ కట్టలేక రిక్షా నడపాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి ఎవరికి చెప్పకండి, పరువు పోదు పబ్లిక్ లో. దేవుడైన జీవుడైన రిక్షబోదురా, భారతాన కృష్ణుడేమి చేసినాడురా. చల్తీ కా నామ్ గాడి హై, చెమటోడిస్తే రోటీ హై. చల్తీ కా నామ్ గాడి హై, చెమటోడిస్తే రోటీ హై. నాకు ఇలా ఈ ఆర్థిక సమస్యలు, ఈ లోన్లు అయ్యేం లేవండి. లాక్డౌన్ లో కొంచెం ఇబ్బంది అయిపోతుందండి ఇంట్లోని. కార్ వేసుకొని బయటికి వెళ్తే పర్మిషన్ లేదని సీజ్ చేశారు ఆల్రెడీ కార్. మరి వేరే బండి అయితే నెంబర్ ప్లేట్లు అన్ని తెలిస్తే, ఇదైతే మనం తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు ఆడగలం. ఓ అందుకనే వెళ్తున్నావా? లేదండి మనకి కంఫర్టబుల్ గా ఉందని మళ్ళీ ముసుకేసుకున్నాడు. జనాలు గుర్తుపడతారండి బాబు. సుడిగలు సుధీర్ ఏంటి రక్షణ ఏంటి. ఇన్ని రోజులు గుర్తుపెట్టారా? అంటే ఇన్ని రోజులు కార్ కి అద్దాలు వేసేవాడు కదా, దీనికి అద్దాలు లేవు రిక్షాకి. జబర్దస్త్ చూస్తావా? చూస్తా సార్ జబర్దస్త్. టాప్ ఎవరు? సుడిగాలి సుధీర్ టీం అంటే పేరంటే నాకు ఎక్కడో కాదు సార్. భక్త ప్రహ్లాద సినిమా కింద సూపర్ సుధీర్ అని పెట్టాడు ఎవడో కామెంట్. భక్త ప్రహ్లాద్ ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడు వచ్చింది? అంటే సుధీర్ కూడా సినిమాలు చేస్తే బాగుంటుంది వాళ్ళ ఫీలింగ్ ఏం పాప. సుధీర్ ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. సకీల సినిమా కింద ఎందుకు పెట్టాడు? ఎంతసేపు అది కాదు. ఉంటే కార్తిక్ గురించి మాట్లాడండి, లేకపోతే లేదు. కార్తీక్ కదా, భాస్కర్ టాప్ చెప్పాయా మాట్లాడు. భాస్కర్ కాదండి, సుడిగాలి సుధీర్ టీం అందరూ బాగా భాస్కర్ చేస్తారు. టాప్ అయ్యా. ఏంటి భాస్కర్ టాపు? అన్నా 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 నోటి తోలకొద్ది ఏదో వాగేస్తే నీ ఫ్యాన్స్ చెప్పన్నా, లేకపోతే దీని కింద కన్నడ, తమిళ, మలయాళం అమ్మని పూర్తి చెప్తారన్నా. నువ్వేంటన్నా ఇంట్లో ఉండకుండా రిక్షా తొక్కడం ఏంటి? లాక్డౌన్ కి ముందు హీరో స్టార్లు అయ్యి ఓకేరా. లాక్డౌన్ లో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏమైపోయింది? ఇంట్లో తినలేము, బయట తినడానికి వెళ్ళలేము. దెబ్బలేంటన్నా? ఇక్కడ దెబ్బలు తగిలేంటి? ఏదైనా చెప్పింది చేసినా కొడుతున్నారు రా బాబు. వాళ్ళు ఏం చెప్పారు, నువ్వేం చేసావు? నిత్యావసరం కోసం బయటికి వెళ్ళొచ్చు అన్నారు కదా. ఎక్కడికి వెళ్ళావు? నిత్యావసరం కోసం 10 ఇంట్లోపు వెళ్ళొచ్చు బయటికి తిరగండి అన్నారు. అదే ఎవరింటికి వెళ్ళావు? నిత్య ఇంటికే వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గట్టిగా కొట్టారు. నిత్యావసరాలంటే నిత్య కాదన్నా, ఏది లేకుండా మనం ఉండలేమో అదే నిత్యావసరం. నేను దానికే వెళ్ళారా. అమీర్పేట, అమీర్పేట, కృష్ణనగర్. అన్నా నువ్వేంటండి ఎక్కడ అరట్లేదు? పొదలు 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 పొదలు. ఈ బండి ఎక్కువ, బండి తిట్టాలతో తెలీదు. వాళ్ళిద్దరు అరుస్తున్నారు కదా, నువ్వు ఎందుకు అరవట్లేదు? నేను అడిచే రకం కాదండి, అనిపించే రకం. అమ్మా ఎక్కడికి వెళ్ళాలి? అమీర్పేట వెళ్ళాలి. 500 బాస్ తీసుకెళ్తాడు. వద్దులే, ఇదేదో తేడా నేను నడుచుకుంటూ పోతా. నువ్వే తేడాకున్న 10 రూపాయలు టికెట్ సర్వీస్ మొక్క నువ్వు. బోరబండ బోరబండ. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఇక్కడ ఏదో రిక్షాలో ఉన్నటువంటి ఎక్కుదాం. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పంజాగుట్ట. ఇద్దరు ఒకే చోట దిగుతారా? అయితే రాను, అయితే రాను. మీరు సగంలో దిగుతానని చెప్పండి, ఫ్రీగా వస్తాం కావాలంటే. కాదు, ఇమ్ము ముందు దిగేయాలి. అదే నువ్వు ముందు దిగేస్తాను చెప్పు, ఫ్రీగా వస్తాను. ఇక్కడ అన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఇక్కడ వద్దుదా. ఏమో ఇదేదో దిట్టంగా ఉంది, ఇది ఎక్కుదామా? బాబు నీ పర్సనాలిటీకి ఎద్దులు పని పెట్టుకోవాల్సింది, ఇది కాకుండా. ఎద్దుల బండి పెట్టుకున్నానండి, తొక్కి తొక్కి రిక్షా అయిపోయింది. నాకెందుకో ఇతను నడవటే కష్టంగా ఉంది, ఇంకేం తొక్కుతాడు. మీరు ఎక్కాల్సిన రిక్షా ఒకటే ఉంది, ఇదే కరెక్ట్. నాకు అదే అనిపిస్తుంది. నాకు నుంచి మనల్ని కరెక్ట్ గా లాగడిగే రిక్షా ఇదేమో అనిపిస్తుంది. బాబు అరే నాన్న, అరే అరే రిక్షా సార్, రిక్షా వచ్చిద్దా? రాదు రాదు, నేను దొక్కితే వస్తుంది. నువ్వు కూడా మా కార్తీకన్ లాగే ఒక్కటి కూడా పేలయ్యావు. పంజాగుట్టకి వెళ్ళాలి, ఎలా తీసుకుంటావు చెప్పు? స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటా. చెప్పాను కదా ఇందాకే కార్తీకంలా పేలయాత్ర అని. ఎంతో కట్టిస్తాను, దా ఎక్కు. కరోనా ఎప్పుడు వచ్చింది తెలుసారా? ఎప్పుడు వచ్చిందన్నా? వీళ్ళిద్దరికి లవ్ సింబల్ ఎప్పుడు వేసారు అప్పుడే స్టార్ట్ అయింది. స్వెట్ వచ్చేస్తుంది, రిక్షా ఎక్కుదాం. నేను మొగోళ్ళకి రానండి. రా, వస్తావా? స్కూల్ రిక్షా కదండి, పెద్దోళ్ళు ఎక్కేది. నేను పెద్దోన్నారా? ఏజ్ ఎంత చెప్పండి. చెప్పా.
మిమ్మల్ని టీవీలో చూసాను సార్ చాలా సార్లు. మీరు ఇలా నడుచుకెళ్ళడం. లాక్డౌన్ వచ్చేందుకు ఇలా రోడ్డు మీద పడిపోయానయ్యా ఎక్కి. సార్ రాను సార్. సార్ అక్కడెక్కారేంటి సార్? నీ మీద ఎక్కితే బాగోదు కదా. ఇమానియలు, ఏ నరేష్ ఏ వర్ష, ఆ, మీరు రోడ్డు మీద పడ్డారా? ఇగో దీన్ని నమ్ముకున్న కానీ ఇదే పరిస్థితి. ఆయన అక్కడ కూర్చున్నాడు. కస్టమర్ కూడా కూర్చుంటే తొక్కించుకుంటూ వెళ్ళిపోతా ఉండే ఇలాగా. నరేష్ ఆ, ఏదేమైనా నువ్వు చాలా లక్కురా. అన్ని స్కిట్ రాసి డైలాగులు చెప్పే ఒక టీమ్ లీడర్ దొరికాడు నీకు. ఎవడు చెప్తాడు, ఎవడు రాస్తాడు? భాస్కర్ అనే రాసి చెప్తాడంట కదా. ఆ బొక్కగాడు ఇక్కడ చెప్తాడు. రాత్రి అంతా కష్టపడి స్కిట్ ప్రిపేర్ చేసి ఈ పంచ్ ఇలా చెప్తే నవ్వుతారు, ఈ పంచ్ ఇలా చెప్తే పేలుతది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవునా? తున్నపోతా తిని పందిలో బలిసి సారీ అన్న, నువ్వు తెలియక బండబూతులు తిట్టానన్నా. తిట్టో గానీ నేను రిక్షా దొక్కుతున్నాను ఎవరు చెప్పకు. ఎందుకు? పరువు పోతుంది. అప్పుడు బుల్లెట్ భాస్కర్ తీస్తే రిక్షా భాస్కర్ అంటారు. మూసుకొని ఎక్కు. ఏంటన్నా ఏం చేస్తున్నావు అన్నా? పోరా, నీ ముఖం చూపి సిగ్గు వస్తుంది వాళ్ళకి నీకు. ఎవరు అనుకున్నావు? భాస్కర్ అన్న ఏ నువ్వు రిక్షా దొక్కుతావా? నేను కాదు, మిమ్మల్ని టీవీలో పెట్టుకున్నందుకు నాకన్నా ముందు నుంచి దొక్కుతున్నాడు రిక్షా. భాస్కర్ గారు మీరేంటన్నా మీ టీమ్ లోకి నన్ను పిలిచారు కదా రండి అని. వద్దమ్మా, ఆల్రెడీ ఒకడు అడుగుతుంటున్నాడు. నన్ను నా పరిస్థితి తీసుకెళ్ళకండి అమ్మా. రే పద పోదాం. ఏ బాబు తమ్ముడు రామా తొక్కొచ్చి. వాడు అంత క్లియర్ గా చెప్పిన అర్థం కాలేదురా. ఎవరో నేననే. దిగు ఫస్ట్ దిగు. ఎవరు మీరు? ఎవరు మీరేంట్రా? కార్తీక్ సార్. అన్న, ఎక్కు నేను లాక్కుపోతా. సరే కూర్చో. రిక్షా కావాలండి. సరే దిగరా నువ్వు దిగు. ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కే రకం ఎక్కడ పడితే ఎలా సిగ్గుందారా? కాళ్ళలోనే నడుచుకుంటే వెళ్ళచ్చు. ఆడపిల్ల రిక్షా కోసం వస్తే దిగాలని సెన్స్ లేదురా నీకు? తల్లే క్లైమేట్ అలా ఉంది, ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళాలండి? 50 కిలోమీటర్స్ వెళ్ళాలండి. ఫారెస్ట్ లో వెళ్ళాలి, పైగా చీకటి. ఫారెస్ట్ చీకటి. నేను వస్తానండి. నాకు కదండి రిక్షా, మరి నా ఫ్రెండ్ కి జలజక. ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్ అయిన అమ్మాయి ఉంటారు కదా. సరే జలజా. టీవీని పట్టుకొని 50 కిలోమీటర్ అవును ఫారెస్ట్. అవును. ఎక్కి ఏదో ఒకటి ఉంటుంది. బాయ్. బాయ్. మీరు ఇక్కడే ఉంటారా? నేను వెళ్ళిపోతానండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే అండి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. డింగి చెక డింగి చెక. జల జల జలపాతం నువ్వు. ఎక్స్ట్రా జబర్దస్త్. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే. బాగుండాలి, అందరూ బాగుండాలి. సినిమా కోసం కష్టపడుతున్నాం, మీరు కూడా బాగుండాలి. నిద్రలో కూడా కష్టపడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏ సఫర్ ఏంటంటే నిద్రపోవాలి. పడుకుంటా పడుకో. బాగుండాలి. వాట్ ఏ ఫిగర్. సౌందర్యాలి, సుందరి బాగుండాలి. నువ్వు కూడా బాగుండాలి. సౌందర్యాలి పడుకున్నా ప్రతిరోజు ఆ సౌందర్య హరి స్వప్న సుందరి కళ్యాణారా ఏంటి అసలు ఆ సౌందర్య లహరి ఎలా ఉంటుంది చెప్పు? సౌందర్యాలి ఎలా ఉంటారా? తన కాళ్ళు ఎండిపోయిన మునక్కాళ్ళు, ఆ పొట్టు కులిపోయిన కోరుగుడ్డు, మరి తన మొహం మెడ ఉంటది. ఏంటి మెడలా ఉంటది. ఓహో నేను ఎందుకంటే మెడ మాత్రం చూస్తాను. ముఖం చూడు. ముఖం చూడలేదు. నువ్వు సౌందర్య రహి స్వప్న సుందరి అంటున్నావు, అక్కడ మీ నాన్న నీకు సంబంధం చూస్తున్నారా? నాన్న ఏందిరో, మీకు ఏందిరో, ఈ చేతులు నాయిరో, ఈ పొట్ట నాదిరో, ఈ కాళ్ళు నాయిరో, ప్రతి పనికి మనమురో. మనం పెళ్లి సంబంధం చూడడానికి వెళ్దాం. సపోజ్ మనం పెళ్లి చూపులకు వెళ్ళిన చోట ఆ పెళ్లి కూతురే నీ స్వప్న సుందర అయ్యొచ్చు, నీ సౌందర్య లహరి అయ్యొచ్చు. మంచి ఐడియా ఇచ్చా. చాలా బాగుండాలి. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ
వస్తుందండి? జాంకాయ ఎడిగా వచ్చి నీకు చెట్ల నుంచి వచ్చాయి. రైతు ఆ, దున్ని ఆ, విత్తు వేసి ఆ, నాచి ఆ, చెట్టు పడితే జాంకాయ వచ్చింది. వచ్చాయి. ఆ జాంకాయలు ఆ. బుద్ధులో పంది పొరగట్టు మొత్తం పాప చూడు బాగుండాలి. అందరూ బాగుండాలి. ఎవరండి ఈయన? ఎందుకు కొడుతున్నాడు? నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన అమ్మాయి రా, అమ్మాయి. తప్పైపోయింది. అందరూ బాగుండాలి. అయ్యో అయ్యో ఆగమనండి. నువ్వు చూడడానికి వచ్చావురా? మీరు నాకు బాగా నచ్చారు. పల్లెనే అంత బాగా చూసుకుంటే రేపు పొద్దున పెళ్ళైనాక పెళ్ళాన్ని ఎంత బాగా చూసుకుంటారో. అందరూ బాగా చూసుకుంటా. ఆహా. అందరూ బాగుండాలి. నేను బాగుండాలి. అమ్మా! మమ్మీ, అల్లుడు గారు. చెల్లమ్మ బాగున్నావా? చెల్లెమ్మ అందరూ గారు. అందరూ బాగుండాలి. అత్తమ్మ, అత్తమ్మ. అందరూ బాగుండాలి. ఏమే తాళాలు గుర్తు ఎక్కడ పెట్టావు? తాళాలు గుర్తా అక్కడ. తీసేయి నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ముఖం మీద గుడ్డలు వేస్తున్నావు. నీకు చెప్పాలా? నీ ముఖం నీ గుడ్డలు బాగుంది. అందుకే వేసుకో. సూర్య వాళ్ళకి వేసుకో. ఇంకోసేపు చెప్తున్నా, నువ్వు అటు తిరగద్దు. అటు ఎందుకు తిరుగుతున్నావు? అటు చూసి మెడ పట్టుకోండి. ఈ పెళ్లి సందడి సినిమాలు ఇతర ఎవరు లాగారండి? తప్పసుందరి తొక్క సుందరి అందరూ బాగుండాలి. అతి తిరుగుతుంది. నా ముఖం కదా గుడ్డ బాగుంది. బక్క మొగది. అమ్మ అక్కడ పెట్టానమ్మా. బాబు మా అమ్మాయి నచ్చిందా? చాలా బాగా నచ్చింది. అందరూ బాగుండాలి. ఓకే, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోమంటారు? పెట్టుకుందాం. ఇప్పుడు నీ ఇష్టం. అందరూ అమ్మ నేను నచ్చానండి, నేను నచ్చానంట. సరేనమ్మా, ముహూర్తాలు పెట్టుకుందా? అక్క అక్క చెల్లి ఎలా ఉన్నావే? బాగున్నానక్క. ఎంత కాలమైంది నిన్ను చూసి. చూసి కూడా చాలా కాలం అవుతుంది చెల్లి. అయినా ఏంటి పెళ్ళైనప్పటికి మొహంలో గ్లామర్ వచ్చిందే? సరే గాని ఏంటి నీ పెళ్లి నిశ్చితార్థం అయింది కదా? అవును. బావ ఎలా ఉంటాడో చెప్పలేదు కదే. సిగ్గేస్తుంది. నాకు మ్యూజిక్ క్లాస్ టైం అయింది, నేను క్లాస్ కి వెళ్ళాలి. ఇదిగో నీ త్వరగానే ఒక వారం ముందు నీ పెళ్లికి వస్తా. ఓకేనా? ఓకే ఓకేనా? బాయ్. నాకు మ్యూజిక్ క్లాస్ లో టీచర్ గా జాబ్ వచ్చింది. టీచర్ గా జాబ్ వచ్చింది. మ్యూజిక్ క్లాస్ లో టీచర్ మీరు ఇక్కడ మ్యూజిక్ టీచరా? కాదు, అక్కడ దాకా వచ్చినా. తప్పుతుందరి నువ్వు ఎందుకు వచ్చావు? మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చాను. మ్యూజిక్ నేర్చుకోవడానికి. నాకు వైలిన్ నేర్పిస్తారా? వైలెన్ వద్దు. దానికంటే వైలెన్ కూడా డప్పు నేర్పిస్తా. కొట్టు. ఇది కొట్టు కొట్టు. నీ ముఖంలో మనవరా. మీరు కొట్టొచ్చు కదా? నాకు కొట్టవచ్చు. నీతో కొట్టిద్దా వచ్చా. నీకేం రాదు. బండేసుకో అదే తిరుగుతావు. మొదటిసారి మీ డప్పు నేర్పించినప్పుడు మీకు నేను పడిపోయాను. నేను మిమ్మల్ని చెల్లి అక్క
చెల్లి బాగున్నావు చెల్లి? బాగున్నానే, ఇలా వచ్చావు? నీ కాబోయ్ బావ గారు సిటీలోనే ఉంటాడే, చాలా హ్యాండ్సమ్ గా ఇలా రిబ్బల్ గా ఎంత బాగుంటాడో తెలుసా? అవునా? యాక్చువల్లీ నేనే ఊరు వద్దాం అనుకున్నాను, ఎగ్జామ్స్ లో రాలేకపోయాను. నేను ఒక విషయం చెప్పాలి, నేను ఒక అతను లవ్ చేస్తున్నాను. ఏ గుడ్ న్యూస్! చేస్తావు? ఓకే ఓకే, చెప్పు చెప్పు, ఎలా ఉంటాడు చెప్పు. అతను అది కాదు, నేను చూపించే ముందు ఫస్ట్ నువ్వు చేసుకోబోయని నాకు చూపించు. సిగ్గిస్తుంది సిగ్గిస్తుంది. అయ్యో సరే, అప్పంచులు అడుగుతున్నావు కదా, నేను చూపిస్తాను, ఓకేనా? ఇదిగో మీ బావగారిని ఫస్ట్ టైం చూస్తున్నావు కదా, నీ మనసు కంట్రోల్ లో పెట్టుకో. అయ్యో. మిస్ జరిపోయింది అనుకో కష్టం, ఓకేనా? ఇచ్చుడు. అతను నీ అందరికి ఫ్లాట్ అయి ఉంటాడు, అతను నువ్వే పెళ్లి చేసుకో చెల్లి. నువ్వు చెప్పింది నిజమేనక్క, నేను అందగత్తెనే, కానీ నేను పెళ్లి చేసుకెళ్ళిపోతే నిన్నెవరు చేసుకుంటారక్క? అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి? నా లవర్ ని నీకు త్యాగం చేస్తున్నాను, నువ్వే పెళ్లి చేసుకో. లేదు చెల్లి, అతను నిన్నే లవ్ చేశాడు, నీ అందరికి ఫ్లాట్ అయిపోయాడు, నువ్వే చేసుకో. లేదక్క, అతను నీకే దక్కాలి. మీరు మా చెల్లినే చేసుకోవాలి. మీరు మా అక్కనే చేసుకోవాలి. మా చెల్లినే చేసుకోవాలి. ఎందుకు వచ్చారు సార్? ఎందుకు వచ్చారు? నేను ఎవరికి పెళ్లి చేసుకోండి, మరి పెళ్లి చూపులు అందరూ బాగుండాలి, బాబు బాగుండాలి. మన పరిస్థితి? నేను మంచం ఎక్కుతాను, నువ్వు ట్రాలీ ఎక్కు. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. నా పేరు డైరెక్టర్ సార్ మీరు తీసిన సినిమాలు ఏంటి సార్? ఈ మధ్య ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, ఏంటి సార్ అది? కానీ పెద్దగా ఆడలేదు. ఎందుకు సార్? అది ఓపెన్ చేసి చూసే లోపే షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. అంత షార్ట్ గా తీసారా సార్? అవునవును. సార్ మొన్న మీరు తీసిన సినిమా ఆగిపోయింది కదా సార్? ఎక్కడ తెలంగాణలో ఆంధ్రలోనా? అంత దూరం ఎక్కడ వెళ్ళింది సార్? అది ప్రసాద్ ల్యాబ్ లో ఆగిపోయింది. మొన్న మహేష్ బాబు గారి కథ చెప్తా అన్నారు కదా, చెప్పారా సార్? చెప్పాను. ఏమన్నారు? వాళ్ళ పాప సిద్ధరాకు నిద్ర పట్టేట ఆవిడకి చెప్పమన్నాడు. ఇప్పుడు మనం తీస్తున్న కథ ఏంటి సార్? నేను ఒక అద్భుతమైన కథ ఇస్తున్నాను. ఈ సినిమా తీసిన తర్వాత నేను ఒక గొప్ప గొప్ప డైరెక్టర్ అవుతాను, గొప్ప డైరెక్టర్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏంటో సౌండ్? నా ఫోన్ రింగ్ టోన్ సార్. ఓకే ఓకే. కథ ఏంటో తెలుసా? లేడీ ఓరియంటెడ్ మూవీ, మల్టీ స్టారర్ మూవీ. ఇద్దరు టాప్ హీరోయిన్స్ ని పెట్టి సినిమా ఇస్తున్నాను. ఎవరు సార్? ముందుగా ఆ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎవర్ స్మైలింగ్ రోజా గారు, ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ ఎవర్ గార్జియస్ టాప్ హీరోయిన్ మీనా గారు, ప్లీజ్ వెల్కమ్. హాయ్ మీనా, హాయ్ రోజా. ఎలా ఉన్నా? అలాగే అందంగా ఉన్నా. ఎలా ఉన్నావు? నిన్ను ముందున్నా. నువ్వు ఇంకా మారలేదు, నువ్వు ఇంకా మారలేదు. జబర్దస్త్ లో మా వాళ్ళు ఎలా చేస్తున్నారు? కామెంట్ చేస్తున్నారు బాగే. అబ్బా కొత్త కదా, అలాగే అనిపిస్తుంది. ముందు ముందు పోతూ ఉంటే తెలుస్తుంది. ఎక్కడికి పోతూ ఉంటే? పడ్డాయా జబర్దస్త్ నీళ్ళు పడ్డాయా? ఇంత అందాన్ని చూసి అక్కడ ఎవరు మీనా గారు ఎవరు రోజా గారు పోల్చుకోలేకపోతున్నాను సార్. నువ్వే టెస్ట్ చేసుకో. హలో, ఏంటి ప్రాబ్లమా? రోజా గారు, రోజా గారు, రోజా గారు. రోజా గారిని అయితే కనిపెట్టాను సార్, మీనా గారిని ఎలా కనిపెట్టాలో అర్థం కావట్లేదు. ఈ అబ్బా, ఆవిడ రోజా గారు ఉన్నప్పుడు ఈవిడ గారు మీనా గారు. కరెక్ట్ సార్. రోజమ్మా కూర్చోండి, నిల్చున్న కూర్చోండి. మీనమ్మా మీరు కూడా కూర్చోండి. అవును లేస్తున్నా కదా నేను కూర్చున్నది. మీనమ్మా, ఆ కుర్చీ వేరు ఈ కుర్చీ వేరు, అర్థమైందా? కూర్చో అమ్మా, కూర్చో. రోజమ్మా, ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ ఏంటంటే 100 మంది మగాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రే ఒక్కొక్కని చంప పగల కొడతా అని అంటారు. ఇంకేం కొడుకోగలను మేడం? అసలు నాతో తీపిస్తాన్నారు కదా, మీరు కొంచెం సాఫ్ట్ కదా. సాఫ్ట్ అయితే సర్దుకుపోతారా? అసలు నాతోనే తీపియాలి. నవ్వుకుంటే రోజా చూస్తుందా? మేడం ఒకసారి. మేడం రోజమ్మ, ఇంట్రొడక్షన్ సీన్ మార్చుతున్నాము, మీకు సెట్ అవ్వట్లేదని. సెట్ లో ఉండాలని ఉందా లేదా? ఉండాలంది మేడం. మరి లేకపోతే నా గురించి తెలుసు కదా, భైరవ దీపం చూసావా?
చూసాను మేడం. మంచం పైన రెస్ట్ తీసుకుంటూ ఇండస్ట్రీకి హిట్ తెప్పించా. ఈ సీన్ నాతోనే చెప్పాలి, అర్థమవుతుందా? వెళ్ళు. నవ్వుకుంటాళ్ళు, మీనా చూస్తుంది. ఏంటి మేడం? నవ్వుకుంటాళ్ళు. యాక్టింగ్ చేస్తానని తెలుసు కానీ ఇంత బాగా యాక్ట్ చేస్తానని ఇప్పుడే అర్థమైంది. మీనా గారు చిన్న చేంజ్. డైరెక్టర్ మారుతున్నాడా? డైరెక్టర్ మారుస్తున్నట్టు ఏంటి? ఆ చేంజ్ కదమ్మా, సీన్ చేంజ్. ఎల్లి రోజాకి చెప్పు. అది కాదు. రోజా గారు చేంజ్. ఈ చేంజ్ తప్ప నా దగ్గర ఏం చేంజ్ లేదు. వెళ్ళు. సార్ చూడరే, ఏదో ఒక రోజు గొప్ప డైరెక్టర్ అవుతారా? గొప్ప డైరెక్టర్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏంట్రా అది? సారీ సార్, నా రింగ్ టోన్ సార్. నువ్వు ఫోన్ సైలెంట్ లో పెట్టాలి. సార్ సారీ. అది నీకోసం పెట్టుకున్నావు, నా కోసం పెట్టినావు, అర్థం కావట్లేదు నువ్వు. మేడం చిన్న బ్రేక్ తీసుకుంటాం ఇప్పుడు, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం. మేము ఆలోచిస్తాం ఈ లోపు సీన్స్, ఓకేనా? ఇదిగో ఎట్రా, నా గ్రీన్ టీ కావాలి, తెప్పించు. ఇట్రా, గ్రీన్ టీ తెప్పించు. మన దగ్గర గ్రీన్ టీ లేదు, నార్మల్ టీ ఉంది. ఇప్పుడు చూడు, ఆ టీ ఎవరికి? మీనా గారు అడిగారు. ఆ టీ నాకు ఇవ్వు. మీరు గ్రీన్ టీ అడిగారు మేడం. ఏం కాదు, నాకు ఇవ్వు. అమ్మా, ఎక్కడికి? అంటే రోజా గారు టీ అడిగారు మేడం. ఆ టీ నాకి. మీరు గ్రీన్ టీ అడిగారు కదా మేడం. ఆ టీ నాకి. మీరు మామూలు వ్యక్తి కాదు సార్, మీరు మహానుభావులు సార్. లేకపోతే ఏంట్రా, ఊరికే డైరెక్టర్ అవరా, ఏదో ఒక రోజు కంపల్సరీ గొప్ప డైరెక్టర్ అవుతాను నేను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫోన్ సైలెంట్ పెట్టమన్నా కదా. సార్ సైలెంట్ బటన్ పని చేయట్లేదు సార్. ఆ రోజా గారికి మీనా గారికి రేపటి సీన్ కాస్ట్యూమ్ చెప్పాను, వచ్చాయా? చెప్పండి సార్, వచ్చేసి. తీసుకురా. రోజా గారు, మీనా గారు, మీ కాస్ట్యూమ్ రేపటి సీన్. నచ్చలేదు, నచ్చలేదు. ఇంత బాగుంది, నచ్చలేంటి? ఇది రోజా గారికి ఇద్దాం, మీనా గారికి ఇద్దాం. రోజా గారు, మీనా గారు, మీ కాస్ట్యూమ్. నచ్చలేదు. మార్చిలో నచ్చట్లేదు మేడం మీకు, ముందు ఇచ్చిందే ఇద్దాం. రోజా గారు, మీనా గారు, మీ కాస్ట్యూమ్. నచ్చింది. నచ్చిందా? ఏది నచ్చుతుందో ఏది నచ్చట్లో అర్థం కావట్లేదు. మీది మామూలు నాలెడ్జ్ కాదు సార్. లేకపోతే ఏంటి, ఉట్టుగా డైరెక్టర్ అవుతారా మరి? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫోన్ సైలెంట్ పడట్లేదా? సార్ సారీ సార్. సరే, షార్ట్ రెడీ. రోజా గారు పిలుసు. రోజా గారు, నువ్వే పిలుస్తావా? షార్ట్ రెడీ మేడం. మీనా వచ్చిందా? రాలేదండి. అయితే తన్ని పిలు. మీనా గారు, ఏంటి? షార్ట్ రెడీ మేడం. రోజా వచ్చిందా? రాలేదు మేడం. ఫస్ట్ ఆమెను పిలు. ఐడియా, ఇక్కడ ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళు బయటికి రావాలి. డైరెక్టర్ గారు పిలిచారా? రష్మి, అందంగా ఉన్న వాళ్ళని బయటికి రమ్మన్నా. నీకు మాత్రం అనిపించలేదు నువ్వు అందంగా ఉన్నావని? నా సీన్స్ తొందరగా చేసి పంపించేయండి, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. ఓకే మేడం. అండి, నాకు ఒక పర్ఫ్ తెప్పించి ఇక్కడ వేయడా? దేనికి మేడం? నాకేం పని లేదు కదా, ఇక్కడ పండుకున్నామని. మీనా, ఎందుకు అలా అంటావు? ఫస్ట్ నీ సీన్స్ చేస్తాను. నీదే 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 నీదే. రోజా గారు ఫ్యానా? రోజా గారు స్మైల్ అంటే మీకు చాలా ఇష్టమా? ఓ మాట్లాడతారా? మాట్లాడండి. హలో, అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, వెళ్ళి చెప్పు. అది కాదు, అర్థమైంది. హలో, మీనా గారు ఫ్యాన్సా ఏంటి? ఆవిడ చంటి సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉన్నారా? ఆవిడ వయసు రాను రాను పేరు తగ్గిపోతుందా? పేరు తగ్గిపోతుందా? ఆవిడ వయసు రాను రాను తగ్గిపోతుందా? మాట్లాడండి. ఫోన్ నాకేనా? ఫోన్ నాకేనా? మీకే మేడం, మీకే. హలో, చంటి 2 చేయాలా? థ్యాంక్ యూ. ఏంటి? నేను ఇంకా అందంగా ఉన్నానా? థ్యాంక్ యూ. ఫోన్ నాకేనా? ఫోన్ నాకేనా? మీకే మేడం. జబర్దస్త్ లో కంటిన్యూ చేయాలా? థ్యాంక్ యూ. ఈ ఫోన్ మాత్రం నీకు కాదు, ఇచ్చేయ్.
ఇంకా ఈ సీన్స్ అయిపోయినాయి, మంచి జోష్ రావాలంటే సాంగ్ షూట్ చేద్దాం మేడం. మీరు సాంగ్ డాన్స్ చాలా బాగా చేస్తూ వచ్చి ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం మేడం. మేడం మీరు కూడా చాలా బాగా చేస్తారు మేడం డాన్స్. రోజా గారు అంటే నాకు డాన్స్ రాదు, కొత్త కొత్త నేర్చుకుంటున్నా, అందుకే వెళ్తా. మేడం మీ ఇద్దరు బాగా చేస్తారు మేడం. మాస్టర్ ఎవరో తెలుసా? ఎవరు? సర్ప్రైజ్. ప్లీజ్ వెల్కమ్ మాస్టర్. హాయ్ శేఖర్. హాయ్ రోజా గారు, జబర్దస్త్ చూస్తున్నారా? అబ్బా ఎప్పుడు ఈ క్వశ్చన్ నేను నిన్ను అడిగేదాన్ని, ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావు. అవును, విని ఏం చేస్తున్నాడు? వాడు మాస్ క్లాస్ పర్ఫార్మెన్స్ అస్సలు ఇరక్కొట్టిస్తాడు, అసలు దుమ్ము రేపిస్తాడు. ఒరే విన్ని, నా స్కిట్ లేపమని చెప్తే నీ గురించి చెప్పుకుంటే పెట్టు నువ్వు. మనం ఒకసారి ఆ పాట వేద్దామా? ఓకే, తప్పకుండా. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్ట. హాయ్ మీనా గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను బాగున్నాను. జబర్దస్త్ డేట్స్ మీకు చెప్పారా? మీకు మాకు చెప్పారు. హలో డ్రైవర్, కార్ రెడీ చేసుకో. ఇక్కడ జబర్దస్త్ జరుగుతుందా, షూటింగ్ జరుగుతుందా? షూటింగ్ జరుగుతుంది మేడం. మరి వాళ్ళేంటి? మాస్టర్ అవన్నీ పక్కన సాంగ్ కంపోజ్ చేయండి ఫస్ట్. ఆపండి. నా ఉద్దేశం ఏంటంటే ఇద్దరికి ఒకేసారి కంపోజ్ చేయండి మాస్టర్. మాస్టర్ చాలా హట్ అవుతున్నట్టున్నారు. జోరుగున్నది గులాబీ గుంటది చంటిది ఒంటరిగా. టేక్ ఓకే, టేక్ ఓకే. టేక్ ఓకే వద్దు మాస్టర్. బాగా వచ్చింది మాస్టర్. ఇంకోసారి చేస్తే మళ్ళీ బాగా వస్తుంది. జోరుగున్నది గులాబీ గుంటది చంటిది ఒంటరిగా. టేక్ ఓకే మాస్టర్, టేక్ ఓకే. సూపర్ మాస్టర్, చాలా బాగా వచ్చింది. మీరు ఇక్కడ ఉంటున్నారు, వెళ్ళిపోండి. ఇంకా మీకు విన్ని అంటే మాస్టర్. ఓకే బాయ్. అమ్మో రోజా గారు, మీనా గారు, టాకీ మొత్తం అయిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్, సాంగ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఒక విలన్ వచ్చి మీ పర్సు కొట్టేస్తాడు. మీ విలన్ ని పిచ్చ కొట్టుడు కొడతారు మేడం. అరే ఆ విలన్ పిలిపించు. సార్ ఆ విలన్ కి వేరే సినిమాలో హీరో వేషం వస్తే వెళ్ళిపోయాడు సార్. ఇంకా ఎక్స్ట్రా ఇంకోటి పెట్టా కదా, వాడి కమెడియన్ వేషం వచ్చిందని వేరే సినిమాకి వెళ్ళాడు సార్. ఏంటో ఈ మధ్య హీరోలు విలన్లు అయిపోతున్నారు, విలన్లు హీరోలు అయిపోతున్నారు. మీరు మాత్రం డైరెక్టర్. ఏదో ఒక రోజు కంపల్సరీ గొప్ప డైరెక్టర్ అవుతారా? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? రెడీ మేడం, యాక్షన్. నేనే విలన్ ని. నా పర్స్ కొట్టేస్తావా? అమ్మా రోజు 2 దెబ్బలు కొట్టినంటే నీ 3 దెబ్బలు కొడతా. వామ్మో, మీనా 4 దెబ్బలు కొట్టిందంటే నేను కర్రతో కొడతా. రోజా కర్రతో కొట్టినంటే నేను కత్తితో కొడతా, కత్తితో కొడతా. బాబాయ్ కత్తి బాబాయ్. అమ్మా ఇప్పుడు చెప్తున్నా, ఏదో ఒక రోజు అదే ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టి గొప్ప డైరెక్టర్ అయిపోతారా? అన్ని జరుగుతాయి ఏమిటి? ఎక్స్ట్రా జబర్దస్త్. ఈరోజు నాగుల చవితి, మనం పూజ చేయాలి. పుట్టలో పాలు. అవునవును, ముందు దేవుడికి పూజ చేయాలి. అయ్యో పావు వచ్చింది, పావు 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 వచ్చింది, పావు వచ్చింది, పావు వచ్చింది, పావు పావు పావు. నాగేస్తారా? మరి పడాయి రే. మీరంతా షార్ప్ గా పామును పట్టుకున్నారంటే మీరు ఖచ్చితంగా పాములుడే ఉంటారు. పావులు మాత్రం కనబడిస్తాడు ఇక్కడ. ఈ పావు బయటకి ఎందుకు వచ్చింది సార్? వైఫై సిగ్నల్ అందరినీ అద్దు కాదు, మీరు కల్తీ పాలు పోస్తారు కాబట్టి పాము తాగడమో చెప్పడానికి బయటకు వచ్చింది. మీ ఆడవాళ్ళ ప్రేమ కల్తీగా ఉంటుంది, మీరు పోసే పాలు కూడా కల్తీగా ఉంటాయి.
ఓకే ఐ విల్ చెక్ ఇట్ నౌ డోంట్ వరీ రాస్కెల్ యు గో ఇన్సైడ్. మీరు ఏదేమైనా సూపర్ అండి, పామును బాగా పట్టుకున్నారు. పదండి. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నేమిసమున్న బాలుడయ్యా. చూడు నరసింహ, మొదటిసారిగా నువ్వు పావుతో మాట్లాడినప్పుడు నీ స్టైల్ నచ్చింది. ఆ పావుతో మాట్లాడుతున్నప్పుడు నీ అమాయకత్వం నచ్చింది. ఆడవాళ్ళకి నువ్వు హితబోధ చేస్తుంటే నీ మంచితనం నచ్చింది. నాన్ సింక్ లో నువ్వు డాన్స్ చేస్తుంటే నీ స్టైల్ నచ్చింది. టోటల్ గా నువ్వు నాకు నచ్చావు. రేపు మా ఇంటికి రా. ఇంట్లో కూడా బాగుంటాయా? ఇంట్లో కూడా బాగుంటాయా? మా ఇంట్లో పావులను ఏంటి? నీకు ఇంతకు ముందు ఎవరైనా నువ్వు అడ్డంగా ఉంటావని చెప్పారా? అబ్బే చెప్పలేదే. చెప్తారు ఇక దరిద్రకుంటే చెప్తాను నీకు రాస్కెల్. డాక్టర్ రాసిచ్చిన క్రీమ్ రాసుకెళ్తున్నాను కదా. డాక్టర్ రాసిచ్చిన క్రీమ్ రాసుకెళ్తున్నాను కదా. దియో సైకిల్ చూడు నరసింహ, రేపు మా ఇంటికి వస్తున్నాం. అమ్మగారు ఏరి? అమ్మగారు ఎవరో గెస్ట్ వచ్చారు. తెలుసు. ఇలా కాలు లేపు కూర్చుంటే నా రాజసం నీకు కనిపిస్తుందా? నీ చెప్పుకున్న ప్రేడ కనిపించింది. సౌందర్య, ఇంటికి వచ్చిన గెస్ట్ కాఫీ వాళ్ళని ఇంగితికిరాను లేదా? సారీ అమ్మగారు. ఏదైనా మూర్ఛలో కొట్టుకుంటున్నావు. మీ నోట్లో ఉన్న చూయంగా తీసి కాఫీ తీసుకోండి. నా రొమాంటిక్ కాగిల్ నీకు అలా అర్థమైందా? ఎందుకు ఆపావు? నువ్వు అంత అర్థమైన అబ్బాయిని కట్టెతో కొడుతుంటే ఆపడమని. ఇది కట్టి కాదు, చెయ్యి. రాస్కెల్ కమ్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆడదట్టే అడ్డంగా ఉండాలి, ఇలా అర్కుడదాలో ఉండకూడదు. కత్తిలా ఉండాలి, ఇలా కట్టంలా ఉండకూడదు. సంస్కారం ఉండాలి, ఇలా సంవత్సరానికి పరిగణ కూడా ఉండకూడదు. మొత్తానికి ఆడదట్టి రశ్మిలా శాంతి స్వరూపులా కాకుండా ఇలా ఉండాలి. ఖండించు, తీవ్రంగా ఖండించు. ఖండిస్తున్నా. ఒక పని మనిషి ముందు నన్ను అవమానిస్తావా? నిన్ను విడిచిపెట్టను. మర్చిపోయాడు డైలాగ్. ఒక పని మనిషి ముందు నన్ను అవమానిస్తావా? తిరుగు ఇప్పుడు ఓకేనా? నువ్వు ఎన్న అన్నా కూడా నాకెందుకు కోపం రావట్లేదు తెలుసా? నువ్వంటే నేను ఇష్టపడుతున్నాను కాబట్టి. నీకు ఎలా అనిపించిందా? నీ కథకి ఎలాగపడతాడు అది చూసి మాత్రం మాత్రం అడ్డ చూడు ఈ పక్క చూసి మాత్రం రాసుకెళ్ళి ఈ బొక్క చూస్తే నాకు దొరకదు. దారి రహదారి డోంట్ కమిట్ బేబీ. దారట్లేదు. ఒక పని మనిషి ముందు నన్ను అవమానిస్తాడా? పని చెప్తా. సౌందర్య, అమ్మగారు ఎప్పుడు ఇలా పని చేస్తుంటావా? నీకని ఒక రిలీఫ్ వద్దు? 3 లక్షలు అప్పు ఉందండి, రిలీఫ్ ఎలాగన్నా? అది కాదమ్మా, ఎప్పుడు నేను పనిలే కదా, నీకోసం సినిమా టికెట్ బుక్ చేశాను, సినిమాకి వెళ్ళరా. అయ్యో అమ్మగారు ఇవ్వండి టికెట్స్. అమ్మగారు మరి ఇంటర్వెల్ లో పాప్కార్న్. ఇదిగో 100 రూపాయలు. ఓకే అమ్మగారు. ఇదిగో సౌందర్య, ఆ మొక్క ఎండిపోతుంది, నీపోయమ్మా. అటువైపు ఉందండి. వస్తే దున్నపోతూ. వీడి క్యారెక్టర్ కన్ఫర్మ్. వీడికి ఎప్పుడు దున్నపోతున్నా ఈడే వస్తాడు. నువ్వు వెళ్ళి ఆ సౌందర్యాన్ని పొడిచేయి. ఏమైంది? ఉండు ఒక్క నిమిషం. అడ్వాన్స్ గా 1/2 గడ్డేస్తున్నాను, పని ఫినిష్ అయిన తర్వాత మోటేస్తా. కాపాడండి, అయ్యో కాపాడండి. సౌందర్యం అంటే దున్నపోతు పరిగెడుతుంది. Oh my God!
కాపాడండి కాపాడండి కాపాడండి. నరసింహ నువ్వే కాపాడాల్సింది. ద్రౌపది కమా కమా ఆగు. నరసింహ అదెందుకు నా వెంట పడుతుంది? నువ్వు బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నావు కాబట్టి అందుకని వెంటబడుతుంది. నా బ్లాక్ కలర్ గావించిపోతుంది, దొబ్బేస్తుంది. నీకు ఒక విషయం చెప్పాలి. చెల్మి ఆ కళ్ళద్దలు నీకంటే దానికే బాగున్నాయి. అసలు వాడదాని వేడా? ఎంత మందికి చెప్పమంటావు? ధియో సైదులు వాడి కూడా చెప్పాను. ఒక ఆడదానిపై ఉండి ఒక ఆడదాన్ని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? లేదు. చూడు నరసింహ, నేను ఇక్కడ ఓడిపోయి ఉండొచ్చు, కానీ మా ఇంట్లో రేపు జరగబోయే కిట్టి పార్టీలో నా డాన్స్ పర్ఫార్మెన్స్ తో నిన్ను దక్కించుకుంటాను. గోకి పీకి చేతులు ఎంత స్మూత్ గా ఉండడం గల కారణం ఏమిటి? ఇప్పుడే బాత్రూమ్ కడిగి వచ్చాను. మీకు ఎంత చిల్లర కావాలి? ఎందుకు ఇలా అంటున్నారు. ఇది నా బ్యాటరీస్ అందరికీ తెలుసు. నువ్వు నేను మా అమ్మగారి ఇంటికి వచ్చేసాను. నువ్వు చేసే పని ఇదా? చెప్తా, నీకు అంతేదనే తెలుస్తా. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ భాష వినవా మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ భాష వినవా వేయిలోని పవళించనీవా హాయిగాని చూపుతో నన్ను చలికాయనీవా సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా కరెంట్ షాక్ ఉంటుంది అలా లేచు శాంతి టచ్ చేయగానే. నువ్వు ఆడడానికి రెడీ అంటావు, నేను పడ్డానికి రెడీ అంటాను. దీనే గెలిచాను. నువ్వు ఇక్కడ గెలవచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్ళ మనసు ఆ రోజే గెలిచేశాను. రేపు మీ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పాను. మీ నాన్నతో పెళ్లి కొప్పిస్తున్నాను. నేను కావాలని చెప్పి బాగా పెళ్లి చేసుకుంటా. రాస్కెల్, అది కాదు. మీ నాన్నతో మాట్లాడి నీతో నా పెళ్లికి ఏర్పాటు చేశాను. బాబు నరసింహ, ఏంటబ్బా? రేపు నీలాంబరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఆ ఇంటి అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకోవాలి. మీరు ఇష్టపడ్డారు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను? అన్నయ్య, మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాం. నరసింహ, నా కోడల్ని తీసుకురా. ఇన్ని విడిచిపెట్టరా, ఇన్ని విడిచిపెట్టను. 20 సంవత్సరాల వరకు నాకు మీరు కల్పించేద్దాం. సంవత్సరాల తరువాత
ఒరే నరసింహ 20 ఏళ్లుగా ఆ గదిలో కుళ్ళ పెట్టిన నిన్ను వదిలే నరసింహ వదలను. ఎలా ఉంది నా ఇంటి పని మనిషి? ఇప్పుడు ఆ ఇంటి పని వచ్చాయి. ఏమండి కాపాడండి 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 కాపాడండి. దీనికి ఒక గడ్డి అప్పుగా ఉన్నాను, అందుకే పొడుగు తానికి వస్తున్నట్టుంది. కాపాడండి కాపాడండి. చూడు సౌందర్య, అది ఎంత దుర్మార్గుడైనా అది కూడా ఆడదు కాబట్టి నీకోసం నేను కాపాడతాను. కాపాడండి కాపాడండి. కాపాడతానని చెప్పి కడుపులో పొడిసావు కదా నరసింహ. దురపోతుకు నీకు తేడా అనిపించలేదు, అందుకే ఆడిపోయాను. ఈ జన్మలో నేను దక్కకపోవచ్చు, వచ్చే జన్మనుంటే నిన్ను దక్కించి చేరుతాను. దీనికి ఇంకా తెలియదు. నా పేరు నరసింహ, ఇంటి పేరు నా పేరు లీలా. ఈ అడవిలో నేను ఒక ఆడతోడేలిని. లీలావతి గారు బాగున్నారా? భాష మారలేదు. కరెక్ట్ గా ఉంది. అదే లీలా గారు, ఆకెళ్ళ గారు, నా పేరు లీలావతి కాదు లీలా. నా పేరు కూడా ఆకెల్లా కాదండి, ఆకెలా. ఎందుకు పిలిచారు? ఈ రోజు నేను వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. ఈ అడవిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా అన్నయ్యే తోడుంటాడు. బగీరా అన్నయ్య. ఈ రోజు నేను వ్రతం చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. ఎందుకమ్మా? మన అడవి పచ్చగా ఉండాలని. మన అడవి ఆల్రెడీ పచ్చగానే కదా ఉంది. అయ్యో, కాకులు దూరని కారడవికి ఆటోలు దూర్చావేంటన్నయ్య? ఈ వ్రతానికి ఎవరెవరు వస్తున్నారు తల్లి? బల్లు మామ కూడా వస్తున్నాడు, ఇప్పుడే పిలిచాను. రమ్మను తొందరగా. బల్లు మామ. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. భాస్కర్ నాలుగే నీకు ఒక గెటప్ సెట్ అయింది. అయ్యో, మీకు చెప్పడం మర్చిపోయాను. మనుషుల్లో విలన్ల లాగానే మా అడవిలో కూడా ఒక నరరూప రాక్షసుడు ఉన్నాడు. వాడు ఎవరిని సుఖంగా బ్రతకనివ్వడు. ఆ షేర్ ఖాన్ కూడా వస్తున్నాడు. షేర్ ఖాన్ భయపడాలి నువ్వు. ఆపండి. ఏంటి షేర్ ఖాన్? ఖాళీగా కూర్చొని వ్రతాలు చేసుకునే బదులు కడుపులో కాయగా నిచ్చుకోవచ్చు కదా. 24 గంటలు మీరు నా గుహ ముందే ఉంటే నా కడుపులో కాయలే కాస్తుంది నీ తలకాయ. మన అడవిలో కురువృద్ధుడు ఉన్నాడు కదా పెద్ద ఆయన, ఆయన్ని కూడా పిలుద్దామా? పిలువ. ఎవరు? గొరిల్లా తాత. గొరిల్లా. అప్పి తాత. ఏంటి అన్ని కాయలు దగ్గర పెట్టుకొని తింటున్నావు? జాగ్రత్త. అంటే కొన్ని పుచ్చిపోయిన కాయలు ఉంటాయి, కొన్ని విషపూరిత కాయలు ఉంటాయి, చూసుకొని తిను. పదండి. ఇంగ్లీష్ గొరిల్లా. ఒకటి మిస్ అయింది, కాలు కూడా పిలిచేద్దాం. పిలుద్దాం. ఓ షేర్ ఖాన్, నువ్వు కూడా వచ్చావా? పక్కనే సెలయేరులో కొత్త నీరు వచ్చిందంట, వెళ్ళి స్నానం చేద్దామా? లేచేస్తున్నావు. నా క్యారెక్టర్ పేరేంది? పాము. అందుకే పావుతున్నాను. ఏ గెట వేసినా చచ్చుకోపోద్ది. భగవంతుడా, ఈ సంవత్సరమైనా నా కడుపులో ఒక కాయ కాయించు, అడవిని పచ్చగా చూడు. అన్నయ్య, మొదటి వాయనం నీకే. ఇచ్చి తినమ్మా వాయనం. పుచ్చుకున్నావమ్మా వాయనం. ఇచ్చి తినమ్మా వాయనం. పుచ్చుకుంటున్నామా వాయనం. ఓకే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. అమ్మా, ఇప్పటికే నా దేవుడు కనుగరించి నీకు 12 బిడ్డలు ఇవ్వాలి తల్లి. నిజంగా నీ కడుపు పండాలని నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నా.
ఆగు లేల చల్లి ఇదేదో వింత జంతువులా ఉంది. ఆ భగవంతుని అలా వేడుకున్నానో లేదో నాకు ఇలా బిడ్డను ప్రసాదించాడన్నయ్య. ఓ మై గాడ్, ఇది నిజంగా అద్భుతం. మీరు స్టేజ్ ని కవర్ చేస్తున్నారు. ఓకే, చెప్పమ్మా. నేను కొడుకుగా పెంచుకుంటాను. వాడు నీకు కొడుకైతే నాకు వాడు మేనల్లుడమ్మా. నానా, నీ పేరు ఇప్పటి నుంచి మంగ్లీ. మంగళి కాదు మోగ్లీ. వీడికి ఏ కష్టం రాకుండా నేను ఈ అడవిలో రక్షిస్తూ కాపాడుతానమ్మా. ఇదే ఈ మేనమామ ఆనా. మోగ్లీ, బగీరా మామని పిలువు. వాడు మానవుడు. వాళ్ళ నాన్న మన అడవి తగలబెట్టాడు. వాడిని నేను చంపేస్తావు. లాగా అప్పగించు. చిన్న పిల్లాడి పైన నీ ప్రతాపము. ఆ ప్రతాపం ఏదో నా మీద చూపించొచ్చు కదా. వాడి నాకు అప్ప చెప్తారా లేదా? లేదు. వీడు నా బిడ్డ. వాడు ఈ అడవిలో ఎలా బ్రతుకుతాడో నేను చూస్తాను. నువ్వు వాడిని ఎలా చంపుతావో నేను చూస్తాను. నాకు ఆ షేర్ ఖాన్ అలా అన్నప్పటి నుంచి భయం వేస్తుంది అన్నయ్య. నువ్వేమి భయపడకబ్బా. అయినా నాకు కూడా కొంచెం భయంగా ఉంది మేనల్లుడు. నువ్వు నన్ను వదిలి ఈ అడవిలో ఎక్కడ తిరగకు. నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. నువ్వు జాగ్రత్త అమ్మా. అడవిలో జంతువుల మధ్య ఉండడం కొత్తగా ఉందా? లేదమ్మా, బాస్కెట్ టీమ్ లో చేసిన తర్వాత అలవాటు అయిపోయింది. గొరిల్లా తాత పండిస్తున్నాడు. సరే, నీకు ఇప్పుడు నక్కలాగా బ్రతకడం నేర్పిస్తా. పద, పౌర్ణమికి వేలైంది. పౌర్ణమి రాగానే మనం అనరవాలి. రోజుకు 2 సార్లు ప్రాక్టీస్ చేయి. పదా, నీకు పళ్ళు మామ కథలు చెప్తాడు. బల్లు మా కథలు చెప్తారా? బల్లు తాత, బల్లు తాత కథలు చెప్పవా? నీకోసం చాలా కథలు రెడీ చేశాను. నిద్ర రావాలంటే కథ చెప్పు. సరే అయితే మంచి కథ చెప్తా. నన్ను పడుకోమని చెప్పి వీళ్ళందరూ పడుకున్నారేంటి? ఏం పర్లేదు. Don't be scared. ఈ రోజు నీ అంతు చూస్తా. ఈ రోజు నీ పని పడతారా? ధీరా